100 సంవత్సరాలు కట్టిన, అందుకే టైటానిక్ షిప్ కంటే పెద్దదని చెప్తున్నా నేను. 100 సంవత్సరాలు పట్టింది వాడ తయారు కావడానికి. 100 ఏళ్ళు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఇతల కడుతున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. పెద్దోడా, నేను ఆ గ్రామానికి వెళ్ళి చెప్పొస్తాను రా అని ఈ ముసలాయన ఆ కొడుకులకు అప్పగించి, కోడలకి, భార్యకి అందరికి ఈ పని మీరు ఈ పని చేయండి, ఈ పని చేయండి అని నేను వెళ్ళిపోతున్నా, ఊర్లో చెప్పిపోతున్నాడు. షిప్ కడుతున్నా నేను, అందులోకి రండి మీరు, జలపరిలో రాబోతుందని. మళ్ళీ వస్తున్నాడు, ఎంతవరకు చేశారు, ఓకే రైట్ మంచిది, మళ్ళీ డైరెక్షన్ ఇస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఆయనకి చెప్పాడు, కొడుకులు చెప్పలే కొలతలో, మాస్టర్ ఇప్పుడు అందులో. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, రైట్ ఓకే ఇది బాగుంది, ఇది చేయండి, అది చేయండి, కిటికీ ఇక్కడ ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చెప్తూ తను కూడా చేస్తూ ఊర్లోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ 100 నుంచి 120 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తూ వాడను కడుతుంటే, అన్ని రోజులు మామగారి మాట విన్నారు కోడళ్ళు, అన్ని రోజులు కొడుకులు తండ్రి మాట విన్నారు.